సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. చెన్నైలో జరిగిన సంఘటన ఇది. సాధారణంగా చాలామంది ముఖాలు నవ్వు ముఖాలు. నాది ఏడ్చినా సరే నవ్వినట్టే ఉంటాను నేను. స్మైలీ ఫేసెస్ ఉంటాయి. సో, సాధారణంగా మనం కొంతమందిని చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే, అబ్బా! వీళ్ళంతా హ్యాపీను గదా! వీళ్ళ లైఫ్‌లో అసలు బాధలే లేవు గదా! ఇట్లా అనిపిస్తూ ఉంటది. బట్ కొన్ని లోపలికెళ్ళి చూస్తే తెలుస్తది. అది ఎంత బాధాకరమైన జీవితాలు వాళ్ళవి. జీవితాలు. చాలా సందర్భాలలో మనకెంత కష్టం ఉన్నా సరే ముఖానికి మేకప్ వేసుకొని, లిప్‌స్టిక్ ఏసుకొని, నవ్వుకుంటూ ఏం కానట్టు, ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటాం. బట్ లైఫ్‌ల దగ్గర చూస్తే చాలా ఇబ్బందికరం. నిజ మాటలు కూడా రావట్లేదు నాకు. నిజంగా బాధొచ్చేస్తుంది కూడా. చెన్నైలో ఆ అమ్మాయి 3,00,000 ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. నాగలక్ష్మి అని. చీర ఎలా కట్టుకోవాలి, ఆ చీరకి ఎలాంటి జ్యువెలరీ ఏసుకోవాలి, ఎలా రెడీ అయితే ఒక మహిళ, ఒక అమ్మాయి అందంగా ఉంటారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పెడుతూ ఉంటారు. ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ వెనక కన్నీటి గాథ ఏంటంటే, ఆమొక్కదే ఆ ఇంటికి ఆధారం. భర్త ఏం చేయడు. ఇంట్లో సరిగ్గా ఇంటి పట్టున కూడా ఉండడంట. అయినా సరే ఆమె ఇలా రీల్స్ చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఒక కొడుకుని ఆమె రష్యాలో చీరలు కూడా అమ్ముతుంది అనుకుంటా కదా. కొంచెం జ్యువెలరీకి సంబంధించింది, శారీ ఎట్లా కట్టుకోవాలి, కొంత శారీ బిజినెస్ ఇట్లా. రష్యాలో కొడుకుని ఎంబీబీఎస్ చేస్తుంది ఆమె. ఇంకొక అబ్బాయి డెంటిస్ట్ అంట. అంటే ఎంత బాగా చదివిస్తుంది. నిండా మోస్తే ఒక 40 ఏళ్ళు, 40+ అంతే ఆమె ఏజ్. ఆమెను భర్త అనే ఒక దరిద్రపు వ్యక్తి తిట్టాలేమోలేండి. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు. ఆడు చచ్చిపోయాడు అనుకోండి, అది వేరే విషయంలే కానీ ఎంత బాధండి. చాలా బాధాకరం. నాకు కూడా మాట రావట్లేదు కదా. ఏదో మీరు చెప్పడానికన్నా ముందు నాకే 100 మాటలు వచ్చేస్తున్నాయి. అయ్యో, అవును, చాలా బాధాకరం ఇది. ఏంటి అంటే, మహిళా సాధికారత గురించి మనం ఎప్పుడు రాజకీయ నాయకులు అవే మాటలు మాట్లాడతారు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడతారు. దానిపైన చాలా క్లాసులు తీసుకుంటూ ఉంటాము. చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అసలు స్పెషల్గా బడ్జెట్ పెడుతుంటారు. అవి ఎంతవరకు అవుతాయో అది వేరే విషయం అనుకోండి. అంటే మహిళని ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేట్లు చేయడం మహిళా సాధికారత అంటే. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా నేను ఎందుకన్నానంటే, పరోక్షంగా ఇంట్లో చేసే హౌస్ మేకర్స్ కూడా వాళ్ళకు కూడా సాధికారత ఉన్నట్టే లెక్క. కాకపోతే వాళ్ళది ఇండైరెక్ట్, వర్కింగ్ ఉమెన్ డైరెక్ట్. అందుకని ఇలా సాధికారత వైపు మహిళను నడిపించాలి. ఎందుకు అంటే, తన శక్తి సామర్థ్యాలతోటి తనేంటో తాను నిరూపించుకోవాలి. ఇలా నిరూపించుకున్న సందర్భంలో అవసరమైతే ఒకవేళ భర్త చచ్చిపోతే ఏదైనా ఒక కారణం చేత, ఒకవేళ ఉన్న భర్త కూడా ఏమీ పనిపాటలు చెయ్యకపోతే, ఈ మహిళ తన శక్తి సామర్థ్యాలతో కుటుంబ భారాన్ని మోయగలిగే స్థితి సంపాదించుకుంటుంది ఈ మహిళా సాధికారత ఉంటే. మనము ఒక పాజిటివ్ వేలో మహిళా సాధికారత గురించి ఇలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ మహిళా సాధికారతకు ఉన్న నెగటివ్ సైడ్ చెప్తా. ఇప్పుడు ఈ నెగటివ్ సైడ్ ఏంటి అంటే, భర్త అనేపడేవాడు వాడు ఏమీ చేయడు. చేసే భర్తల గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది, ఇలాంటి భర్తల గురించి. ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చేసేసి మా మగవాళ్ళని అంటారా కృష్ణకుమారి గారు అని చెప్పి వచ్చేయకుండా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. అయితే వీళ్ళు పని చేయరు, పైగా బోలెడు వ్యసనాలు. ఈ వ్యసనాలకు తోడు సంపాదించే భార్య ఉంది పక్కన. ఇంకేంటి, కోతికి కొబ్బరికాయ దొరికినట్టేనమాట. వీడు పనిచేయడు. నిజంగా బాగా సీరియస్గా పనిచేసేవాడికి ఈ తాగి తందనాలు ఆడటానికి టైం దొరుకుతుందా? అదే కదా. ఆవారగా తిరగటానికి అసలు పిల్లల చదువు బాధ్యత నెట్టుకోవాలంటే ఖాళీ ఎక్కడ ఉందండి ఈ రోజుల్లో? ఆవిడ బోలెడు పని చేసుకుంటుంది. అయితే వీడు ఏం చేశాడంటే, ఇన్ఫీరియారిటీ ఫీలింగో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తోనో
ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఉమ్. ఇప్పుడు చుట్టూ వాళ్ళు కూడా అనుకుంటారు, ఆమె ఎంత కష్టపడుతుంది, ఆమె చూసారా ఎంత కష్టపడుతుందో, వాడేంటి పని పాట లేకుండా తిరుగుతుంటాడు, పేకాట ఉంటాడు, తాగుతాడు, ఆ, ఆ, చిన్న చిన్న లాటరీ టిక్కెట్లు కొంటుంటాడు, ఇలా రకరకాల వ్యసనాలు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పటికప్పుడు నేను నా భార్య కంటే ఎక్కువ సంపాదిస్తానికి తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది నిజంగా కూడా ప్రయత్నం చేస్తారు. అవును. ఆ ప్రయత్నం చేసే ప్రాసెస్లో వాళ్ళు ఏమైపోతుంటారంటే అపజయాన్ని మూటగట్టుకుంటారు. అవును. కష్టపడడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ప్రయత్నిస్తారు. ప్రయత్నిస్తే కూడా ఏం జరుగుతుంటుందంటే ఒక్కొక్కసారి పాపం వాళ్ళు సఫలీకృతం కారు, ఉమ్. విజయాన్ని సాధించలేరు. ఈ పరిస్థితిలో ఏమవుతుంది అంటే ఇటువైపు నుంచి భార్య అంటది, నేను కష్టపడుతున్నాను కదా, నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఎందుకు ఇలా వెళ్ళి ఆగం చేస్తావు, ఉమ్. నువ్వు అట్లా గమ్మునుండొచ్చు కదా, గమ్మునుండమంటే గమ్మునుండవు నువ్వు, మళ్ళీ నువ్వు చేసే అప్పులు కూడా నేను తీర్చాలి. ఇలా చాలా ఉంటాయండి, చాలా చాలా కుటుంబాలు ఇవాళ అతలాకుతలం అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు మహిళ పనిచేసేది ఇందుకేనా? ఇప్పుడు ఇంత పని చేస్తుంది కదా, పని చేసిన తర్వాత తన పనికి తగ్గ గుర్తింపో మంచి మాటో దక్కకపోగా ఉమ్. పైగా అతనేమంటాడు, అసలు నీది ఎప్పుడు ఏడుపు మొహం, సంపాదిస్తున్నానని నీకు పొగరు, నన్ను అసలు లెక్క చెయ్యు, నా గురించి ఒక మంచి మాట మాట్లాడవు నువ్వు. అవును. అసలు భార్య అంటే ఎట్లా ఉండాలి, భర్తను ఉత్సాహపరిచి యుద్ధానికి పంపించే భార్యలాగా ఉండాలి ఉమ్. అన్నట్టు మళ్ళీ బ్లేమింగ్ ఆడపిల్లల్ని. ఆమె మీదే బ్లేమ్ చేస్తారు. అవును. ఈ ఈ ఈ మొత్తం ప్రాసెస్లో కొంతమంది గయ్యాళులుగా మారుతారు ఆడవాళ్ళు, ఉమ్. తెగిచ్చేస్తారు కూడా. తెగించేస్తారు. కొంతమంది వివాహేతర సంబంధాలకు వెళ్తారు. ఇంకొంతమంది అసలు కనిపించిన ప్రతి వాళ్ళతోటి ఫైర్ బ్రాండ్లో తగాదాలాడుతూ ఉంటారు. ఉమ్. అంటే ఎక్కడో తెలియని కసి, లోపల లోపల వాళ్ళకి గూడు కట్టుకుపోయిన కసి వాళ్ళని మానసికంగా మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఉండనివ్వదు. మళ్ళీ పైకి చూస్తానికి సక్సెస్ఫుల్లే, డబ్బు సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తారు, పిల్లలకు బోళ్ళు బంగారాలు కొంటారు, మంచి మంచి పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ మనసంతా చూస్తే శూన్యం, ఏమీ ఉండదు అక్కడ. పైగా ఇలాంటి ఒక వీక్ మూమెంట్లో ఈ ఈ ఈ పార్ట్నర్ అనబడే, భర్త అనబడే పార్ట్నర్ ఉన్నాడు చూసారా, ఈ పార్ట్నర్ ఏం చేస్తాడు అంటే ఇంకాస్త పీడించాలనుకుంటాడు. ఈ పీడించే ప్రాసెస్లో వీళ్ళు ఎదురు తిరిగారనుకోండి, కొడతారు, వీళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకోరు, పరువు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ఎవ్వరికి చెప్పుకోరు. పైగా ఆడపిల్లలు ఉన్న తల్లులు అయితే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవవో, ఇలాంటి విగ్రహం ఒకటి ఇంట్లో ఉండాలి, ఉత్సవ విగ్రహం లాగా మొగుడనేవాడు ఉండాలి, లేకపోతే కుటుంబ పెద్ద మొగుడే. ఆ మొగుడనేవాడు లేకపోతే అమ్మో సమాజం ఏమనుకుంటుందో, మనల్ని ఏమనుకుంటారో, బరితెగించిన ఆడదు అనుకుంటారేమో. అందుకని చెప్పి భర్త పక్కన భార్య నడవడం బాగానే ఉంటుంది, భర్త వెనక భార్యే నడవాలి అని అనుకునే, ఏది ఓ పక్కన ఈమె ఇంత సంపాదిస్తూ కూడా కష్టపడుతూ కూడా వెనకనే ఉండాలి. అదే సరిగా ఆలోచించే భర్త ఎలా ఆలోచిస్తాడంటే, నేను సంపాదించినా సరే నా భార్య నా అడుగులకు మొడుగులు ఎత్తాలి అని అనుకోడు. వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది బ్రెయిన్లో. అప్పుడు ఏం చేస్తాడంటే భార్యాభర్త పక్క పక్కనే నడవాలి, నీకు నాతో పాటు నాతో సమానం, నువ్వు నేను ఒక పని చేస్తుంటే నువ్వు ఇంకొక పని చేస్తున్నావు, నా కంట్రిబ్యూషన్ నాది కుటుంబానికి, నీ కంట్రిబ్యూషన్ నీది అని మాట్లాడే భర్తలు కూడా ఉంటారు. ఉండి వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళకి సమాన గౌరవం ఇస్తారు. అయితే ఇవన్నీ చూశాక ఈ కుటుంబంలో లోపించింది ఏంటి అంటే ఆమె పరిస్థితికి తగ్గట్లు ఆమె ఒక ధీరలాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవి లేవు అనుకోండి, స్క్రీన్ మీద అంత కనిపించదు అమ్మాయి. అన్ని లక్షల మంది ఫాలోయర్లు ఉండరు, చాలామంది మహిళలు పనిచేస్తారు కానీ జీవోత్సవాల్లా పనిచేస్తూ ఉంటారు, తెలిసిపోతారు, కళాకాంతులు ఉండవు వాళ్ళకి. కానీ ఈ స్క్రీన్ పైన చేసే వాళ్ళకి చాలా కళాకాంతి కావాలి.
ఆమె రోజుకొక కనీసం 2-3 వీడియోలైనా పెడతదని అనుకుంటున్నాను నేను. రకరకాల బట్టలు, రకరకాల చీరలు కట్టుకోవడం, నగలు, హెయిర్ స్టైల్స్, అసలు మొత్తం ఆ అమ్మాయి నిజంగా కూడా గుడ్ లుకింగ్. ఆ అమ్మాయి అది మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడి ఉంటుంది ఆ అమ్మాయి. ఇన్ని చేసి ఈరోజు విగతజీవిగా పడిపోయి ఉంది అంటే ఇంతకంటే దారుణము, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇవన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకున్నదే అనుకోండి, మనం వేరే యాంగిల్లో మాట్లాడేవాళ్ళం. కానీ ఇంత నమ్మకంతో భర్త మధ్యలో వెళ్ళిపోయాడంటే వీడు, వెళ్ళినోడు మళ్ళీ వచ్చాడు. ఆ వెళ్ళినోడు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా. 2 పిల్లల్ని చదివిస్తుంది, చిన్న చిన్న చదువులు కూడా కాదు. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ డెంటిస్ట్ అన్న చిన్న విషయం కాదు. అయితే ఇదంతా జరిగిపోయింది. ఆమెను చంపేశాడు, తను చంపేశాడు. వాళ్ళ అబ్బాయికి మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెడితే ఒక వియర్డ్ మెసేజ్ పెడితే ఆ బాబు గబగబా ఇంటికి వచ్చేసరికి సమయం మించిపోయింది, ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పురుషులు ఏదో నేర్చుకోవాలని నేను అనుకోవట్లేదండి. మహిళలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, 1 సంవత్సరం చూడండి, 2 సంవత్సరాలు చూడండి, 3 సంవత్సరాలు చూడండి, మ్యాక్సిమం 5 years. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు మారరు. 5 సంవత్సరాల లోపు మార్పు రాకపోతే వాళ్ళు మారరు. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న కారును మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, దానికి రోజుకొక రిపేర్ వస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు మారరు. ఇట్లాంటి వాళ్ళతోటి సపరేట్ అవ్వటం మంచిది. సమాజం ఏమనుకున్నా సరే, మనము ఎక్కువ సమాజాన్ని పట్టించుకుంటాం. సమాజం మన పట్టించుకోకపోయినా మనం సమాజాన్ని పట్టించుకుంటాం. మీరు ఒక్కసారి సమాజాన్ని పట్టించుకోవటం మానేసి చూడండి, మీ జీవితం బాగుంటుంది. ఈ నిజమైన సాధికారత అంటే ఇది. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థికంగా తన కాళ్ళపైన తను నిలబడటమే సాధికారత కాదు. ఇలాంటి కష్టకాలంలో కూడా ఆమె ధైర్యంగా ఉండి ఇలాంటి వాళ్ళని కలుపు మొక్కల్ని ఏరేసినట్టు ఏరేసేస్తేనే అది నిజమైన సాధికారత. అలాంటి ఏ మహిళ అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఏ మహిళ ఉన్నా సరే ఏం అక్కర్లా, సింపుల్గా డీవీసీ వేసేయండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసేయండి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, భార్యాభర్తలు విడిపోవచ్చు. ఎట్లా అంటే డివోర్సే తీసుకోవక్కర్లా. ఇప్పుడు కొంతమంది భర్తలు చాలా కొడుతూ ఉంటారు, ఇట్లాగే లేదు మాటలతో హింసిస్తూ ఉంటారు. దీన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది మళ్ళీ రేపు ఎప్పుడైనా మీ మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఒక మనిషి రెండో మనిషి మారాడు అనిపించినప్పుడు మళ్ళీ మీరు కలిసిపోవచ్చు. ఇప్పుడు మీకు భార్య పైన భర్తకు కానీ, భర్త పైన భార్యకు కానీ హక్కులు పోవు, ఆస్తుల్లో హక్కులు పోవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో హక్కులు పోవు, ఎక్కడ ఏమీ జరగదు. వీళ్ళు పెళ్ళిళ్ళు మట్టుకు చేసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే విడాకులు అవ్వలేదు కాబట్టి. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఎందుకు పెట్టారు అంటే, వీరి దగ్గర నుంచి వారికి, వారి దగ్గర నుంచి వీరికి సందర్భాన్ని బట్టి రక్షణ కోసం పెట్టారు. ఇలాంటి అవకాశం ఒకటి చట్టంలో ఉంది. చాలా మందికి తెలియదు. నేను అందుకే దీని గురించి నేను మరీ చెప్తున్నాను. మీరు జ్యుడిషియల్ సపరేషన్ చేసుకోండి. ఇట్లాంటి మూర్ఖులతోటి, ఇట్లాంటి వ్యసనపరులతోటి మీరు కలిసి బతకాల్సిన అవసరం మీకు లేదు. పిల్లల పెళ్ళిళ్ళు ఇవి ఏవేవో ఉన్నాయి, ఇట్లాంటివేవో ఉన్నాయి అని మీరు అనుకుంటే గనక, మీరు విడాకులు తీసుకోవటానికి మీకు ఏమైనా సంశయం ఉంటే గనక ఈ జ్యుడిషియల్ సపరేషన్ తీసుకోండి. వీళ్ళకి ఈ జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్న వాళ్ళకి పోలీసుల నుంచి రక్షణ ఎక్కువ ఉంటుంది. అందుకని దయచేసి మీ ప్రాణాలను మీరు రక్షించుకోండి. మీరు బతికుంటేనే కదా. చదువుల పరిస్థితి ఏంటి? 3 లక్షల మంది ఫాలోవర్స్ అంటే అమ్మాయికి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఓ పక్కన చీరలు అమ్ముకుంటుంది, ఓ పక్కన నగలు అమ్ముకుంటుంది. ఎంత పెట్టాలండి, ప్రాణం పెడితే అవుతాయండి ఇట్లాంటి పనులు. ఏదైనా దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితి ఇంకొక మహిళకు రాకూడదు, ఇలాంటి పరిస్థితి ఇంకొక పిల్లలకు రాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.